హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఏపీ హైకోర్టుకి సంబంధించిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 జూనియర్ ఫీల్డ్ అసిస్టెంట్ వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తారో ప్రీవియస్ ఇయర్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే జనవరి 23 అంటే మనకు 2022-23 ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఇందాక చూస్తున్నారండి. యాక్చువల్గా 20 వరకు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే చేస్తాను లాస్ట్ టైం. సో ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా మనకు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మోడల్ పేపర్ థియరీ అనేది మీకంటూ ఒక ఐడియా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్స్ మనకు ఏ విధంగా రావచ్చు, ఎలాంటి వేలో మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు అనే దాని గురించి మీరు ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. అంటే జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ జాగ్రఫీకి సంబంధించినవి. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారనే దగ్గర నుంచి మీకు ఐడియా ఉంటుందనేసి ఈ వీడియో చేయడానికి అయితే పర్పస్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎగ్జామ్స్ కూడా జస్ట్ ఇంకా 4 days అయితే ఉన్నాయండి. ఏపీ హైకోర్టుకి సంబంధించిన 20 నుండి 24 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఏ ఛాన్స్ వచ్చినా కూడా వాటిని మిస్ చేసుకోకుండా ప్రీవియస్గా ఉండే పేపర్స్, మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఒకసారి చేయండి. ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి ఎగ్జామ్స్ టైంలో. సో ఈరోజు ఏంటంటే మనకు 21th క్వశ్చన్ అయితే చూద్దామండి. లాస్ట్ టైము 20 వరకు అయితే చేస్తాను, ఈరోజు 21. సో చూడండి క్వశ్చన్స్ మనకు వస్తాయండి షూర్గా అయితే. గత డిఎస్సిలో కూడా మనకు రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో చూడండి ఇక్కడ ప్రస్తుత డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దీని షార్ట్కట్లో DICGC ఉనికిలోకి వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్. ఇక్కడ డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వచ్చేసి 15th July 1978 అయితే వచ్చిందండి. నెక్స్ట్ వన్, అగ్రిస్టాక్ అనేది భారతదేశ రైతులు మరియు వ్యవసాయ రంగంపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంకేతికతలు మరియు డిజిటల్ డేటాబేస్ల సమాహారము. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వము IDEA, దీన్ని ఐడియా అని మీరు అనుకోకండి, IDEAని అభివృద్ధి చేసింది. ఇది అగ్రిస్టాక్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ అనేది నిర్దేశిస్తుంది. ఈ IDEA పూర్తి రూపం, ఫుల్ ఫామ్ చూడండి. IDEA దానికి ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతల గురించి ప్రస్తావించబడింది? మనం ఏ ఆర్టికల్లో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క తన నియామకానికి సంబంధించిన అవసరమైన ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా ఆర్టికల్ 124లో అయితే మనకు ప్రస్తావించారండి. ఆర్టికల్ 124. నెక్స్ట్ క్వశ్చన్, సింగ్ఫో అనేది వేట దండయాత్రకు సన్నాహకంగా ప్రదర్శించబడు ఒక జానపద నృత్యం. ఈ జానపద నృత్యం ఎక్కడ ఉద్భవించింది? సింగ్పో అనేది. ఈ సింగ్పోన అనే నృత్యం వచ్చేసి నాగాల్యాండ్లో అయితే మనకు ఉద్భవించిందండి. సింగ్పో నాగాల్యాండ్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక సంఖ్యలో పులుల ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? గమనించాలి, ఇక్కడ మనకు ప్రీవియస్ ఇయర్ ప్లస్ ఇప్పుడు ఉండే ఇయర్కి కొంచెం డేటా అనేది చేంజ్ అవ్వచ్చండి. సో 2018 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా పులులు ఉన్న రాష్ట్రాల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేసి 12వ స్థానంలో అయితే ఉంటుందండి, 12వ స్థానంలో. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2021లో ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU విడుదల చేసిన ఆసియా పసిఫిక్ పర్సనల్ హెల్త్ ఇండెక్స్లోని 11 ఆరోగ్య వ్యవస్థలలో భారతదేశం స్థానంలో ఉంది, 10వ స్థానంలో అయితే ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ద్విశాసన సభ విధానం ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది? భారత రాజ్యాంగంలోని ద్విశాసన సభ విధానము యునైటెడ్ కింగ్డమ్ నుండి, యునైటెడ్ కింగ్డమ్ ఆ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్,
పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఏర్పాటైన ఏ అసోసియేషన్ యొక్క పురాతన పేరు? పసిఫిక్ కోస్ట్ హిందుస్థాన్ అసోసియేషన్ అనేది గదర్ పార్టీ అండి. గదర్ పార్టీ యొక్క పురాతన పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ పతాకాన్ని స్వాతంత్రం తర్వాత అండి గెలుచుకున్న మొదటి భారతీయులు ఎవరు? స్వాతంత్రం తర్వాత ఒలింపిక్ పథకాన్ని మొదటి భారతీయులు ఈయన గెలుచుకున్నారు. ఎవరంటే ఖసాబా దాదాసాహెబ్ జాదవ్. నెక్స్ట్ క్వశ్చన్, జానపద సంగీత రూపకం కుమ్మిపట్టు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కుమ్మిపట్టు అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉద్భవించిందండి. ఇది ఒక జానపద సంగీత రూపకమైనటువంటి కుమ్మిపట్టు. ఇది మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా లెక్కల ప్రకారం ఎప్పుడంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని ఏ రాష్ట్రం అతి తక్కువ అక్షరాస్యత రేటులో 3వ స్థానంలో ఉంది? అతి తక్కువ అక్షరాస్యత శాతంలో 3వ స్థానంలో ఉండేది రాజస్థాన్ అండి. రాజస్థాన్ ఎప్పుడంటే 2011 ప్రకారము. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు స్థిరంగా 2011-12 ధరల ప్రకారము 2016-17లో వృద్ధి రేటును నమోదు చేస్తాయి. ఎంత పర్సంటేజ్ అంటే ఇక్కడ 14.03% అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1913లో బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఎవరండి? బిఎన్ శర్మ గారు. వారి యొక్క అధ్యక్షతన మొదటి ఆంధ్ర సదస్సు మనకు 1913లో బాపట్లలో అయితే జరిగింది. ఈ ఆంధ్ర సదస్సు అనేది బాపట్లలో అయితే జరిగింది. ఎవరంటే ఈయనకి అధ్యక్షతన బిఎన్ శర్మ. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఆ ప్రాంతంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి మరియు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నవంబర్ 2021లో ప్రారంభించబడిన కొత్త క్వాడ్రిలేటరల్ ఎకనామిక్ ఫోరంలో ఒక భాగం కాని దేశం ఏది? కాని దేశం అంటే ఇక్కడ ఖత్తర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులు అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వము మరియు ప్రపంచ బ్యాంకు 18 నవంబర్ 2021 మొత్తానికి చట్టపరమైన ఒప్పందాలపై సంతకం చేస్తాయి. 250 మనకు మిలియన్స్ అండి. 250 మిలియన్స్ మొత్తానికి చట్టపరమైన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. 2020లో డేర్ టు డ్రీమ్ 2.0 అనే ఆవిష్కరణ పోటీని ఏ పరిశోధన సంస్థ ప్రారంభించింది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. సో మీరు ప్రీవియస్గా ఉన్నాయి కదా అనేసి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. షూర్గా అయితే ఎక్కడో ఒక చోట ఒక క్వశ్చన్ అయినా వస్తుంది కదా అండి. సో 2020లో డేర్ టు డ్రీమ్ 2.0 అనే ఆవిష్కరణ పోటీని ఏ పరిశోధన సంస్థ ప్రారంభించిందంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది సంస్థ ప్రారంభించింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. దేన్నంటే డేర్ టు డ్రీమ్ 2.0. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2022లో ఆంధ్రప్రదేశ్ 13 కొత్త జిల్లాలను ప్రకటించింది. అవునా? కింది వాటిలో కడప జిల్లా నుండి ఏ కొత్త జిల్లా ఏర్పడింది? అన్నమయ్య జిల్లా అండి. సో అందరికీ తెలిసి ఇది అన్నమయ్య జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, రోటియాన్ ఈద్ లేదా రొట్టెల పండుగ అనే వార్షిక 3 రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు? రొట్టెల పండుగ అంటేనే ఫేమస్ ఏంటి? మన నెల్లూరు కదా అండి. సో రోటియాన్కి ఈద్ లేదా రొట్టెల పండుగ అని 3 రోజుల పండుగను ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో అయితే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయాల విభాగం నిర్దేశించిన విద్యుత్ రంగ సంస్కరణలను చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించింది. సో అది ఎన్నవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించింది అంటే రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మనకు అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్,
2021 సంవత్సరానికి గాను టెంటింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ విజేతలకు ప్రకటించిన నగదు బహుమతి ఎంత? 2021 ఇయర్కి టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ విజేతలకు ప్రకటించిన నగదు బహుమతి ఎంత అంటే 15 lakhs అండి. 15 lakhs 15 లక్షలు. సో ఇదండి 20 వరకు క్వశ్చన్స్ ఈరోజు కూడా మనం నేర్చుకున్నాము. సో ఖచ్చితంగా ఇందులో నుండి కూడా మనకు ఇలాంటి విధంగానే క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో అన్నీ బేస్ చేసుకుని అయితే ఉంటాయి క్వశ్చన్స్ మనకు, లైక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్, ఏపీకి సంబంధించిన, జాగ్రఫీ కానీ, సమ్ ఇలా సబ్జెక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తారు మనకి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది, క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.